వెల్కమ్ టు BVR రియల్ అండ్ మార్కెటింగ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనకి ఈ వీడియోలో సౌత్ జోన్ ఆఫ్ హైదరాబాద్లో మనకి ఏదైతే షాద్ నగర్ లొకేషన్ ఉందో నేను జీపీఎస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి మన కంప్లీట్గా ఇదంతా కూడా షాద్ నగర్ అండి. ఇది ఓల్డ్ బెంగళూరు హైవే, ఇది బైపాస్. మనకి ఎగ్జాక్ట్గా షాద్ నగర్ బస్ స్టాండ్ నుంచి, సో ఇది వచ్చేసి పరిగి రోడ్డు, బస్ స్టాండ్ నుంచి డైరెక్ట్గా మనకి రైల్వే స్టేషన్, దెన్ కమ్మదనం రోడ్డు. సో ఇది షాద్ నగర్ బస్ స్టాండ్ నుంచి రైల్వే స్టేషన్, దెన్ కమ్మదనం రోడ్డు. ఇది వచ్చేసి కమ్మదనం రోడ్డు. ఈ రోడ్డు మనకి శ్రీశైలం హైవే కూడా కనెక్ట్ అవుతుంది. సో ఇది కేశంపేట రోడ్ అంటారు. సో శ్రీశైలం హైవే కూడా కనెక్ట్ అవుతుంది. హైవే నుంచి ఎగ్జాక్ట్గా మనకి 7 కిలోమీటర్ డిస్టెన్స్లో సో ఒక DTCP లేఅవుట్ అయితే ఉందండి. ఈ రోడ్లో మీకు ఇది కమ్మదనం రోడ్ అని కూడా అంటారు, జూ పార్క్ కూడా వెళ్తుంది. ఈ రోడ్లో కూడా మీకు ప్రతి వెంచర్లో మీకు ఎక్కడ ప్లాట్స్ కావాలన్నా కూడా మన దగ్గర ప్లాట్స్ అయితే ఉన్నాయి. మీకు కింద వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. ప్రతి వెంచర్స్ మీరు చూసుకోవచ్చు, లొకేషన్, లేఅవుట్, వీడియోస్, ప్రైసెస్ కూడా. సో ఇదే రోడ్లో మనం ముందుకెళ్ళిపోతే కమ్మదనం. సో మీరు చూడొచ్చు, ఇది కమ్మదనం రోడ్డు. ఇదంతా కూడా కమ్మదనం విలేజ్. కమ్మదనం నుంచి ఎగ్జాక్ట్గా మనకి ఒక 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఇది చూడొచ్చు. ఈ రోడ్ వచ్చేసి మన గంట్లవెల్లి విలేజ్కి అయితే వెళ్తుందండి. సో గంట్లవెల్లి విలేజ్ దాటిన వెంటనే మనకి సో ఇక్కడైతే మనకు ఒక వెంచర్ ఉంది. ఇది వచ్చేసి నేచర్ హోమ్స్ అని చేసి DTCP లేవచ్చు. మీరు చూడొచ్చు, DTCP లేఅవుట్ ఇదంతా కూడా. సో మనకి ఎగ్జాక్ట్గా ఈ గంట్లవెల్లి రోడ్డు మీరు మద్రాపూర్ రోడ్ అంటారు, అదేవిధంగా దీన్ని. సో ఈ రోడ్ నుంచి ఎగ్జాక్ట్గా మనకు వచ్చేసి ఒక 500 మీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. అదే హైవే నుంచి కనుక మీరు కనుక చూసుకుంటే 7 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఎవరైనా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్న వాళ్ళకి కమ్మదనం లొకేషన్లో విత్ క్లియర్ డెవలప్మెంట్స్తో ఉన్న వెంచర్ ఇది. వెంచర్లో అయితే ఇన్వెస్ట్ అయితే చేసుకోవచ్చు. ఇట్స్ రీసేల్ ప్లాట్స్ అండి, ఆల్రెడీ సో ఓల్డ్ వెంచర్. సో ఈ సరౌండింగ్లో మీకు అదర్ వెంచర్స్లో ప్లాట్స్ కావాలన్నా కూడా మన దగ్గర ప్లాట్స్ అయితే ఉన్నాయి. ఒకసారి వీడియోలోకి వెళ్ళి లొకేషన్. ఈ రోడ్ వచ్చేసి మనకి హైవే నుంచి గంట్లవెల్లి వరకు వెళ్ళే రోడ్ అండి. మనకి ఇది వచ్చేసి బస్ స్టాండ్. సో దేవుని బండ తాండా అంటారు విలేజ్. సో ఈ తాండా ఇది మనం చూడొచ్చు ఇదంతా కూడా. సో ఈ రోడ్ నుంచి ఇక్కడ నుంచి మనకి హైవే ఎగ్జాక్ట్గా 7 ఉంటుంది. ఇక్కడ నుంచి గంట్లవెల్లి విలేజ్ ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఇదంతా కూడా మీకు ఇప్పుడు 40 ఫీట్ రోడ్, బ్లాక్ టాప్ రోడ్ అయితే వేస్తారు. ఆల్రెడీ వర్క్ నడుస్తుంది. ఇదైతే సో మనకి ఇది దేవుని బండ తాండాకి వెళ్ళేటప్పుడు సో ఆ రోడ్లో అయితే ఉంటుంది. ఇదైతే వెంచర్. మీరు పక్కన కూడా అన్ని మీకు విల్లాస్ ఉన్నాయి ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేసి. ఇదైతే వెంచర్ అండి, వెంచర్ యొక్క ఎంట్రన్స్. సో నేచర్ హోమ్స్. సో DTCP వెంచర్ అండి. సో సన్ రైజ్ వాళ్ళు డెవలప్మెంట్ చేసినటువంటి. సో ఎంట్రన్స్ మీకు 40 ఫీట్ రోడ్ అయితే ఉంటుంది విత్ క్లియర్ ప్యూర్ డెవలప్మెంట్స్ యాజ్ పర్ DTCP నామ్స్, బ్లాక్ టాప్ రోడ్స్ మీకు. సో అన్ని పవర్ పోల్స్ కానీ, డ్రైనేజెస్ కానీ, వాటర్ లైన్స్ కానీ అన్నీ చేసి అయితే ఇవ్వడం జరిగింది. సో ఇదైతే వెంచర్ యొక్క ఓవర్ వ్యూ అండి. సో ఓల్డ్ వెంచరు, అరౌండ్ 3 ఇయర్స్ ఓల్డ్ వెంచరు. సో మీకు చుట్టుపక్కల కనుక చూస్తే ఆల్రెడీ విల్లాస్ ఉన్నాయి మీకు పక్కన. సో ఆల్రెడీ కూడా మనకి తాండా కూడా ఉంది మీకు గంట్లవెల్లి విలేజ్ దగ్గర. సో మనకి కమ్మదనం విలేజ్ కూడా జస్ట్ కమ్మదనం విలేజ్ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఇదైతే వెంచర్ యొక్క ఓవర్ వ్యూ. మీరు చూడొచ్చు, డ్రైనేజెస్ కానీ, వాటర్ లైన్స్ అన్నీ కూడా చేసి ఇవ్వడం జరిగింది. పక్కన కూడా మీకు ఆల్రెడీ లివబుల్ ఉంది విలేజ్ ఆల్రెడీ. సో చూసారు కదా, ఇదైతే సో నేచర్ హోమ్స్ DTCP అప్రూవ్డ్ లేఅవుట్ అండి. ఎనీవన్ ఇంట్రెస్టెడ్ మీరు మాకు కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయొచ్చు. ఇవన్నీ కూడా విల్లాస్ నియర్ బై ఈ ప్రాజెక్ట్కి దగ్గరలో ఉన్న విల్లాస్ ఆ మెయిన్ రోడ్కి మీరు చూపిస్తున్నాను. సో మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సో మీకు కూడా ఏమైనా ప్లాట్స్ సేల్కుంటే మీరు మమ్మల్ని అయితే కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.